వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ సుప్రియ। ఇప్పుడు ఏపీ మొత్తం ఒకే టెన్షన్, అందరిలో ఉత్కంఠ రేగుతోంది। ఇంతకాలంగా ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది। ఇక ప్రతి అభ్యర్థి తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంతో ఉత్సాహంగా ఉన్నారు। అదే విధంగా ఇరు వర్గాల పార్టీల్లో కూడా ఇది హై టెన్షన్ అనే చెప్పాలి। ఇంతవరకు ఎప్పుడు కూడా చూడని అంత విధంగా జనాలు పోటెత్తుతున్నారు। ప్రతి పోలింగ్ దగ్గర కూడా ఈ రష్ అనేది కనిపిస్తుంది। మామూలుగా ఎలక్షన్ వాళ్ళకి సంబంధించి కమిషన్ వచ్చేసి 7 గంటల నుంచి పోలింగ్ స్టార్ట్ చేద్దామని చెప్పింది। కానీ ప్రజల్లో ఉన్న ఆ ఇంట్రెస్ట్ అనేది ఇప్పుడు మనం చూస్తున్నాం। 6 గంటల నుంచే వారు పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎంతో ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు। అదే విధంగా తమకు నచ్చిన అభ్యర్థిని గెలిపించాలని ఆశ కూడా వీరిలో ఎంతగానో కనిపిస్తుంది। చిన్న పిల్లలతో సహా చేరుకొని తల్లిదండ్రులు ఓటు వేస్తున్నారు। ఇక వృద్ధుల విషయానికి వస్తే తమ ఏజ్ ను కూడా పక్కన పెట్టేశారు। తమ ఓటు హక్కు తమ జన్మ హక్కు అంటూ తాము కూడా ఓటుని వినియోగించుకోవాలని ఇంట్రెస్ట్ తో చేరుకుంటున్నారు। కోవూరు పోలింగ్ కేంద్రాల వద్ద పరిస్థితిని మా ప్రతినిధి జోసెఫ్ అందిస్తున్నారు। జోసెఫ్ చెప్పండి। ప్రస్తుతం మనం కోవూరులోని టీఎన్సీ కాలేజ్ పోలింగ్ బూత్ సెంటర్లో ఉన్నాం। మరి దీనికి సంబంధించి బూత్ల అధికారిని తెలుసుకుందాం। సార్, ఎలా ఉంది ఇక్కడ ఏర్పాట్లు? ఏ విధంగా ఉన్నాయి? ప్రత్యేకించి ఓటు వేయని నడవలేని కొంతమంది వృద్ధులు ఉంటారు సార్, వాళ్ళ కోసం ఎలాంటి ఏర్పాట్లు ఉన్నాయి? సార్ నమస్కారం అండి, నా పేరు రామాంజనేయులు, నేను ఎంపీడీఓ కోవూరు మరియు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి ఎంసీసీ నోడల్ ఆఫీసర్ను కూడాను। ఇక్కడ టోటల్గా 10 బూతులు ఉన్నాయి సార్। టీఎన్సీ కాలేజ్ ఇది, టీఎన్సీ కాలేజ్ సరౌండింగ్లో 10 బూతులు ఉన్నాయి। ఈ 10 బూతులకు సంబంధించి మనము షేడు అట్లానే ఓటర్స్ కూర్చోవడానికి సీటింగ్ అరేంజ్మెంట్స్, ఎవరన్నా ముసలి వాళ్ళు పెద్దవాళ్ళు వస్తే వాళ్ళను బూత్ దగ్గరికి తీసుకెళ్లి ఓటు వేసేదానికి వీల్ చైర్స్ అన్నీ అరేంజ్ చేస్తున్నాం। దాంతోపాటు డ్రింకింగ్ వాటర్ ఉంది, అలానే ఓఆర్ఎస్ ప్యాకెట్స్ కూడా సప్లై చేస్తున్నాం సార్। ఇక్కడ ఎలాంటి అయితే ఇబ్బంది అయితే ఏం లేదు। క్రౌడ్ కూడా ఇందాక నేను చూసిన దానికంటే ఇప్పుడు కొంచెం తగ్గింది। ఇంకా ఏర్పాట్లన్నీ ఏమన్నా బాగానే ఉన్నాయి సార్। ఇక్కడ సెక్టర్ ఆఫీసర్లు ఉన్నారు, 10 మంది బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఉన్నారు, అట్లనే మెడికల్ టీం ఉంది, నిరంతరం పనిచేస్తుంది సార్। కంప్లీట్ ఓటింగ్ మొత్తం పూర్తి ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు వీళ్ళు ఇక్కడే ఉండి ఈ పర్యవేక్షణ చేస్తూ ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, ఎలాంటి అసౌకర్యం కలగకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో అందరూ ఓటు వినియోగించుకునేదానికి మా వంతు ప్రయత్నం మేము చేస్తామని, అలానే ప్రజలు కూడా మాతో సహకరించి ఈ ఓటింగ్ ప్రక్రియని స్వేచ్ఛగా ప్రతి సామాన్య ఓటర్ కూడా ఓటు హక్కు స్వేచ్ఛాయుత వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేటట్లు ప్రజలు కూడా మాతో సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను। నోడల్ అధికారి చెప్తున్నటువంటి మాట మొత్తానికి ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నాయి। ఒక నడవలేని ముసలి వాళ్ళకి వీల్ చైర్స్ ఏర్పాటు చేస్తున్నారు। అదేవిధంగా ఎవరికైనా అత్యవసరం అయితే మరొక వైపు మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేస్తున్నారు। ఓఆర్ఎస్ ప్యాకెట్లు అన్నీ కూడా ఇక్కడ అందుబాటులో ఉంచారు। సో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీస్ సిబ్బంది కూడా నిత్యం పహారా నిర్వహిస్తున్నారు। మొత్తం ఈ పోలింగ్ బూత్ అంతా కూడా సీసీ కెమెరాల నిఘాలో ఉంది। ఎక్కడికక్కడ పకడ్బందీ ఏర్పాట్లు తీసుకున్నారు అధికారులు। ప్రజలు వచ్చి స్వచ్ఛందంగా స్వేచ్ఛగా ఓటు వేసేందుకు అన్ని సౌకర్యాలు కల్పించారు। మరి అదేవిధంగా మొత్తం ఈ నియోజకవర్గానికి సంబంధించి అంతా కూడా చెక్ చేస్తున్నారు। మరొక వైపు ఈసారి ప్రత్యేకంగా మనం చెప్పుకోవాల్సి ఏంటంటే యూత్ కూడా స్వచ్ఛందంగా వచ్చి ఓటు వేస్తున్నారు। ఎందుకంటే మొత్తం ప్రపంచ దేశాల్లో భారతదేశం అయితే దాదాపు యూత్ ఎక్కువ ఉన్న దేశం కాబట్టి మనం ఇప్పుడు చెప్పుకున్నట్లు వృద్ధులకి సపరేట్గా వీల్ చైర్స్, వాళ్ళని కేర్ తీసుకోవడానికి కొంతమంది సిబ్బంది ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు।